ఇందుకీ నిర్గమకాండాన్ని ఎవరు రాశారు? మోషే గారే రాశారు. మోషే గారు రాశారని కొన్ని ఆధారాలు మనం చూద్దాం. నిర్గమకాండము 24వ అధ్యాయము 4వ వచనం. మోషే యెహోవా మాటలన్నిటినీ వ్రాసి ఉదయమందు లేచి. అంటే యెహోవా మాటలన్నిటినీ రాసినటువంటి వ్యక్తి ఎవరు? మోషే గారు అన్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. అదే విధంగా ఇంకోటి చూద్దాం. నిర్గమకాండం 17వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశము క్రింద నుండకుండా బొత్తుగా తొడిచివేయుదును కనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించుము. ఏమంటున్నాడు? జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని రాసి అని చెప్పి అంటున్నారు. అంటే ఇండైరెక్ట్ గా మనకి ఏమర్థమవుతుంది? మోషే గారే రాసినట్టుగా అర్థమవుతుంది. ఇంకొక ఆధారాన్ని చూద్దాం డైరెక్ట్ గా. నిర్గమకాండం 34వ అధ్యాయం 27వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఈ వాక్యములు రాసుకొనుము. ఎవరిని రాసుకోమంటున్నాడు దేవుడు? మోషేని. ఇప్పుడు నిర్గమకాండంలో కాకుండా బయట ఉన్నటువంటి రుజువులు కూడా చూద్దాం. దానికి మీరు మార్కు సువార్త 7వ అధ్యాయం 10వ వచనం. నీ తల్లిదండ్రులను గణపరచవలననియు తండ్రినైనను